హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి మహాశివరాత్రి రోజు ముందు రోజు ఏమేం పనులు చేసుకున్నానా అండ్ పండుగ రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అదంతా కూడా ఈ వీడియో అయితే షేర్ చేస్తానండి. సో, చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారని. ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మా వీడియోస్ అనేది మరి కాస్త మందికైతే రీచ్ అవుతాయి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్లును అయితే ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దండి. ఇంకా ముందు రోజు నేను ఇలా హోటల్‌కెళ్ళి వచ్చే టైంకి ఇంక ఈవినింగ్ అయిపోతుంది కదా! ఫ్రెష్‌గా పువ్వులన్నీ అమ్ముతూ ఉంటారండి. ఇంక రేపు పండగ కాబట్టి మంచిగా దండిగా పూలే తెచ్చుకుంటాను. ఎందుకంటే నాకు గుమ్మాలకు తోరణాలు కట్టుకోవడం అండ్ బంతి పూలతో అల్లిన మాలలు కూడా వేసుకోవడం అంటే చాలా ఇష్టము. పండుగ పెద్దదైనా, చిన్నదైనా గుమ్మానికి పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టమండి. ఎందుకంటే మన హిందూ సంప్రదాయాల ప్రకారం గుమ్మానికి ఒక విశేషమైన ప్రాముఖ్యత అయితే ఉంటుంది కదండీ! పండగ రోజు సూర్యోదయానికి ముందే లేచేసి తల స్నానం చేసుకొని గుమ్మాన్ని పసుపు కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకొని ఇంటి ముందర ముగ్గు కూడా పెట్టుకుంటాం కదా! ఎందుకంటే ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుందని ఇదైతే నేను బాగా నమ్ముతాను. అందుకనేసి నేను డైలీ చేసే పూజలా కాకుండా కొంచెం స్పెషల్గా ఫెస్టివల్ అంటేనే ఇంకా ఆ ఫెస్టివల్ వైబ్స్ రావడానికి పువ్వులు అనేటివి దండిగానే తెచ్చుకొని ఇంకా ఇలా నా చేతులతోనే మాలలు కట్టుకొని ఇంకా అండు తోరణం కూడా ప్రిపేర్ చేసుకొని పువ్వులు కూడా మంచిగా ఉండడానికి ఇలా బాక్సులలో అయితే స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. ఇంకా ఫెస్టివల్ అంటేనే ఒక పండుగ కదండి! ఇంకా అందుకనేసి నా హడావిడైతే ఇంత అంత ఉండదు. నాకు చాలా అంటే చాలా ఇష్టము. మరి నేను ఎంత అలసిపోయినా సరే ఇంక రేపు ఫెస్టివల్ అంటే ఇంకా ఇలా పటాలకు పూజ చేసుకోవాలి, ఇలా అలంకరణ చేసుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని ముందు నుంచి నేనైతే ప్రిపేర్ అయ్యి ఉంటాను. ఎందుకంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. దేవుని గదిలో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టమండి. నేనైతే అలంకరణ, ఇంటి ముందర ఇంకా అవన్నీ కూడా చాలా మంచిగా చేసుకున్నాను. నాకైతే మనసుకు చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది. లాస్ట్‌లో అయితే చూపిస్తానండి దేవుడి గదిని ఎలా అలంకరణ చేశాను, ఇంటి ముందర ఎలా అలంకరణ చేశాను అనేది కూడా లాస్ట్‌లో చూపిస్తాను. మీరే చూసేసి ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే నేను ఎప్పుడు మనసు బాగలేకపోయినా ఆ శివయ్య నామస్మరణ చేసుకున్నాననుకోండి, నాకు ఏదో తెలియని ఉత్సాహంగా ఏదో ఒక బలం వచ్చినట్టు నా మనసుకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
ఇక మొత్తం పని అంతా కంప్లీట్ అయ్యేసరికి మెస్సీ అయిపోయింది కాబట్టి మొత్తం ఊడ్చుకొని, తుడుచుకునేసరికి నాకైతే టైం అయితే చాలా టైమే పట్టిందండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్‌గా రేపు ఏం కట్టుకుంటాను అనేది కూడా నేను ముందుగానే కళ్ళ ముందర ఉండేటట్టుగానే చూసుకుంటాను. లేకపోతే ఇంక మార్నింగ్ టైమ్‌లో పూజ చేసుకోవాలనే హడావిడిలో ఎక్కడ పెట్టాననేది కూడా నాకంత గుర్తుండదు. ఇంక అందుకనేసి ఇంకా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకనేసి ఇంక రేపు కట్టుకుండే డ్రెస్ కూడా ముందుగానే బయట పెట్టుకుంటానండి. ఇంక దానివల్ల మనకైతే టైం అనేది సేవ్ అవుతుంది. పూజ కూడా తొందరగానే కంప్లీట్ చేసుకుంటామండి. ఇంకా టెన్షన్‌లో ఉన్నప్పుడు మనకసలుకు మైండ్ గూడా పని జేయదండి. అందుకనేసి ఇంకా ఆ సిట్యుయేషన్ రానిచ్చుకోకుండా ముందుగానే ప్లాన్ చేసుకుంటే మంచిది కదా! అందుకనేసి ఇంకా ఇది సింపుల్‌గా ఈ శారీస్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ కదా! ఇంకా శారీలో బార్డర్ కొంచెం పెద్దగా ఉంటే నాకంత పెద్ద బార్డర్ నచ్చలేదు. అందుకనేసి ఇంక సింపుల్‌గా హ్యాండ్స్‌కైతే బఫ్ పెట్టించి ఇంకా తర్వాత హాఫ్ బార్డర్ అయితే పెట్టించానండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. రెడ్ కలర్ గదా! చాలా అంటే చాలా బాగుంది. ఇంకా సింపుల్‌గానే చాలామంది నా స్టిచ్చింగ్ ఇష్టపడే వాళ్ళు గూడా ఉన్నారు కాబట్టి, నేను వేసుకున్న తర్వాత ఇంక ఫ్రంట్, బ్యాక్ క్లియర్‌గా అయితే చూపించలేను. అందుకనేసి ఇప్పుడే ఇంకా చూపిస్తున్నాను. ఇది ఓన్‌గానే పెట్టించుకున్నాను డిజైన్. ఇంకా ఇలా కావాలని చెప్పాను. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంక నెక్స్ట్ ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. సో, ఫైనల్‌గా పూజైతే చాలా ప్రశాంతంగా, చాలా పీస్‌ఫుల్‌గా అయితే చేసుకున్నానండి. ఇక ఫైనల్‌గా మా పూజ గదిని ఎలా అలంకరణ చేసుకున్నాననేది కూడా మీరే చూసేసి ఒక చిన్న కామెంట్ అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి.
ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా ఎలా అలంకరణ చేసుకున్నాను అనేది కూడా మీరే చూసేసేయండి. నాకు టైం అయితే చాలా అంటే చాలా పట్టింది. అయినా కూడా నాకు ఇష్టంగా చేసుకునేది ఏది కష్టం అనిపించండి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇలా చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇంటిని, ఇంట్లో ఉన్న పూజ గదిని మంచిగా పటాలకు అలంకరణ చేసుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకుంటేనే నాకు ఈరోజు పూజ చేసుకున్నాను అనే సాటిస్ఫాక్షన్ అయితే అనిపిస్తుందండి. లేకపోతే ఏది తక్కువ చేసినా కూడా దేవుడికి నాకు అది ఏదో ఒక వెలితిలాగా అయితే నాకు అనిపిస్తుంది. అందరికీ ఇలాగానే ఉంటుందేమో నాకైతే తెలియదండి. నాకైతే మంచిగా అలంకరణ చేసుకొని ఎటువంటి లోటు లేకోకుండా దేవుడికి మంచిగా పూజ చేసుకుంటేనే నా మనసు అనేది ప్రశాంతంగా అయితే ఉంటుందండి. ఫైనల్‌గా గడపను కూడా పూజించుకున్నాను. సో, నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో, మా ఇంటి శివరాత్రి పండుగైతే ఇలా అయితే జరిగిందండి. ఈరోజు ఇంక ఫాస్టింగు, జాగరణ కూడా ఉన్నాను. అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.